మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. పాడుతా తీయగా చల్లగా He's a freaking badass. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సీజన్ 27 ప్రీ ఫైనల్స్ కి వెల్కమ్ బ్యాక్. పాడుతా తీయగా చల్లగా. ఈ 3 వారాలు అయిన తర్వాత ఈ 8 మందిలో ఏ నలుగురికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అయ్యి 4 మాత్రమే ఫైనల్స్ లోకి ఎంట్రీ అవుతారు. అండ్ అక్కడ హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే ఈ సీజన్ 27 ఛాంపియన్స్. అండ్ వారికి 5 లక్షల రూపాయల బహుమతి అందజేస్తారు. 2వ స్థానం 3వ స్థానం కంటెస్టెంట్స్ కి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతి అందజేయనున్నారు. సో నిన్నటి డివోషనల్ సాంగ్స్ రౌండ్ లో 4 పర్ఫామ్ చేశారు. ఇంకా మిగిలిన 4 కంటెస్టెంట్స్ మరి కొన్ని డివోషనల్ సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నారు. ఇవాళ ఈ ట్యూస్డే ఎపిసోడ్ లో ముందుగా రాబోతున్నది అన్విత. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే. నీ ఫేవరెట్ గాడ్ కృష్ణుడు ప్లస్ గోదాదేవి, రంగనాయక స్వామి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నీ ముందుకు రావాలి? కృష్ణుడా, రంగనాయక స్వామి? రంగనాయక స్వామి, గోదాదేవి, కృష్ణుడు, ముగ్గురు రావాలా? ముగ్గురు నీ ముందుకు రావాలి. నీ ముందుకు వస్తే ఏమడుతావు వాళ్ళతో? లేకపోతే ఏమైనా ఆడుకుంటావు వాళ్ళతో? ఏం ఆడుకుంటా? గేమ్స్ ఆడతా. ఏం గేమ్స్? మంచి గేమ్స్ ఆడతా. అదే ఆ మంచి గేమ్స్ ఏంటో చెప్పు మాకు కూడా. నాకు తెలీదు వాళ్ళు ఏం గేమ్స్ ఆడతారో. నాకేం మరి వాళ్ళకి తెలిసిన ఆ గేమ్స్ కి రూల్స్ నీకు తెలియాలి కదా. వాళ్ళు చెప్తారు కదా. అది నీకు అర్థమైపోతుందా? ఇప్పుడు నీకంటూ ఒక గేమ్స్ అంటూ ఉంటాయి కదా, నువ్వు ఆడుకుంటావు కదా నీ ఫ్రెండ్స్తో, మీ అన్నయ్యతో, మీ మమ్మీతో, నాన్నతో. అలాంటివి ఏమైనా వాళ్ళకి నేర్పిస్తావా? లూడో. ఈ లూడో ఆ కాలంలో వాళ్ళు ఆడేవాళ్ళేమో, వాళ్ళకి తెలిసి ఉంటుంది రూల్స్. అవునా? కదా, పాచికలు. మనకి మాయాబజార్లో కూడా ఉంది ఇది. తర్వాత భారతంలో కదా ఇది శకుని మామ ఆడేవారు ఇది కదా. సో వాళ్ళకి తెలుసు ఈ గేమ్. సో సూపర్, వెరీ గుడ్. ఆ గేమ్ అడుగుందరు కానీ 4. నీ పాట వివరాలు. నేను ఇప్పుడు పాడబోయే పాట మధుర మీనాక్షి చిత్రం అర్జున్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి. రాజి మల్లల గుమగుమల జావని జాజి మల్లల గుమగుమల జావని లేత సిక్కుల సరిగమల జాబిలి. అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి. వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక అవతలు చిలక దిగిరావా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి.
చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది మధుర నీలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతతో అట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జత కట్టెనన్నడో మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమ గుమల జావలి లేత సిక్కుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలగాల హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమ గల మీనాక్షి కాశీలో విశాలాక్షి సునీత గారు మీరు మాట్లాడతారు చిలకలా అన్నావు అక్కడ గమక ఎంత క్యూట్ గా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్ నేను ఫస్ట్ భయపడ్డా, నీ ఫోకస్ ఏమో ముక్కెర మీద ఉంది. ముక్కెర లేకపోతే ఇవాళ పర్టికులర్లీ నువ్వు మీనాక్షి అమ్మవారిలో కనిపిస్తుంది. నిజంగానే మీనాక్షి బుజ్జి మీనాక్షి అమ్మవారిని చూస్తున్నట్టే ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్ ఒక జస్ట్ గ్రీన్ కలరే లేదంతే. సో ఈ చిలకలు ఉన్నాయి కదా, వరముల చిలక స్వరముల చిలక కరమున చిలక కలదన. తరమున అన్నావా కరమున అన్నావా? కరమున. కరెక్ట్, ఫ్యాంటాస్టిక్. హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా. నీకు ఈ చిలకల్లో డిఫరెన్స్ తెలుసా? ఇంట్లో చెప్పారా నాన్నగారు? అంటే వరములు చిలక అంటే వరములు చిలక ఏంటి చిలక? ఏమో అంటే ఏంటో ఓకే, మరి కరము అంటే ఏంటి? కరము అంటే కూడా తెలీదు. కరము అంటే చెయ్యి, చేతిలో చిలక ఉంటుంది మీనాక్షి అమ్మవారికి. ఇవి తెలుసుకుంటే భలే ఉంటుంది, మజా వస్తుంది. తెలుసుకో ఇవన్నీ. ఓకే, ఓకే చాలా చక్కగా పాడావు, చాలా కష్టమైన పాట. డూయట్, బ్రెత్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుందన్న. థ్యాంక్ యూ మ్యామ్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, నీ నమస్తే సార్. శక్తికి మించిన పాట పాడావు. కొంచెం దమ్మది కూడా చాలా అవసరమైనటువంటి పాట ఇది, బట్ చక్కగా మేనేజ్ చేసావు. మేనేజ్ చేయడం అన్నది ఇందులో కరెక్ట్ వర్డ్. తర్వాత కరము అంటే చెయ్యి అని చెప్పారు, కరము అంటే అయినటువంటిది అని కూడా మీనింగ్ ఉంది. నువ్వు పాడిన పాట మా చెవులకి ఆనందకరముగా ఉంది, సంతోషకరంగా ఉంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అన్విత, నమస్తే సార్. నమస్తే అమ్మా. బాగా పాడావు, ఇంకా బాగా పాడాలి నాన్న, ఇంకా బాగా పాడాలి. చాలా చాలా గొప్ప పాట ఇది, చాలా గొప్ప పాట. వేటూరి గారు ఎంతో అద్వితీయంగా రాసిన పాట ఇది, చాలా గొప్ప పాట. హైదరాబాద్లో అన్న ఒక అక్క తమ్ముళ్ళు ఉంటారు, కవలలు, అక్క తమ్ముడు. అక్క మధురైలోని ఒక తమిళ అబ్బాయిని ప్రేమిస్తే ఈ తమ్ముడు వెళ్ళి వాళ్లకు అత్తామామలకు అక్క గొప్పతనం గురించి చెప్పాలి. ఇది సందర్భం. ఆ సందర్భంలో వేటూరి గారు రాసిన పాట ఇది. అందుకోసమే మధుర మధురతర మీనాక్షి అంటే మధురం కన్నా మధురమైన మీనాక్షి. ఇక్కడ మధురం అనే అర్థం వస్తుంది, తీయదనం అనే ఒక అర్థం వస్తుంది. మహిని మహిమగల, భూమిలో మహిమగల,
జాజి మల్లెల గుమగుమల జావళి. జావళి అంటే ఏంటంటే కర్ణాటక సంగీతంలో శృంగార ప్రధానమైన సాహిత్య ప్రక్రియ. జావళిని సుబ్రహ్మణ్య అయ్యరు, శ్రీనివాస అయ్యంగారు అనే తమిళ రచయితలు తెలుగులో రాశారు. అంటే తెలుగు మీద అంత మమకారం, అంత పట్టు, తెలుగు భాష మీద అంత ఇష్టంతో వాళ్ళు జావళీలు రాశారు. అంటే తెలుగుకి తమిళానికి సంబంధం గురించి చెప్తున్నారు వేటూరి గారు. అట్లాగే జాజి మల్లెలు. మల్లెలు అంటే ఏంటంటే మధురై మల్లెలకు ప్రసిద్ధి అన్నమాట. అట్లాగే మల్లిగై మానవర్ అంటారనమాట. మధురైని మల్లిగై మానగర్ అంటారు. ఆ పేరు ఉంది మధురైకి. తర్వాత శృంగారం వాగైనది, ఆ వాగే వైఘైనది, ముడిపెట్టే ఏరైనది, విడిపోతే నీరైనది, విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ. వైఘైనది ఆధారంగా, వైఘైనది ఒడ్డున విశ్వనాథ గారు ఏకవీర అనే నవలను రాశారు. అంటే ఆ ఒడ్డును నేపథ్యంగా తీసుకొని ఆ కథ అక్కడే పుడుతుంది, అక్కడే ముగిసిపోతుంది. స్నేహితుడి భార్య తన ప్రియురాలయ్యి, తన ప్రియురాల స్నేహితుడి భార్య అయ్యి, ఈ విషయం నలుగురికి తెలియకుండా ఒక ఆడే 4 స్తంభాల ఆటే ఏకవీర. మొత్తం ఆ ఒడ్డునే కథ సాగుతుంది. అక్కడే జీవితాలు మలుపు తిరుగుతాయి, అక్కడే విషాదం, అక్కడే ఎడబాటు. ఈ ఎడబాటు చూసి ఆ వైఘైనది నీరవుతుంది. అందుకోసమే శృంగారం వాగైనది, ఆ వాగే వైఘైనది. అట్లాగే చివర్లో, ఈ నవల చివర్లో కూచిపూడి భాగవతులు ఆడేది ఘట్టం కీలక ఘట్టం అంటారు. అందుకోసమే భరతనాట్య సంభరత నర్తని కూచిపూడిలో తగదిమితం అన్నారు. ఇంత లోతు పెట్టి రాశారు వేటూరి గారు. అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది. అక్క అందం గురించి వాళ్ళకి చెప్పాలంటే, తన తోబుట్టు అందం గురించి చెప్పాలంటే ఎలా చెప్పాలి? అష్టోత్తరం చదివే సొగసు, నీరాజును వర్పించే మనసుని, అలాంటి ఉత్తమమైన ఉదాత్తమైన పదాలు మాత్రమే ఎంచుకున్నారు వేటూరి గారు. అంటే 1000 ఏళ్ల సాహిత్య చరిత్ర తెలిసిన వేటూరి గారు మొత్తం సాహిత్య చరిత్రనంతా కూడా కాచి వడబోసి కాసి ముడివేసి గురిచూసి మనకేసి విసిరేసిన సుధా రాశి ఈ పాట. ఈ పాట గురించి ఇంకా కొన్ని వివరాలు పవన్ సంతోష్ అనే వ్యక్తి యూట్యూబ్లో చెప్పారు. చాలామంది యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వ్యాఖ్యానాలు చేశారు. వీలుంటే వినండి. డివోషనల్ సాంగ్స్ రౌండ్లో ట్యూస్డే ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ఆద్య. శంభో శంకర హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
విడిచి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా పదమిది శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. आशुतोष अतनाशेनाशन जय गिरीश बृहदीश्वरा. हर हर महादेव हर हर महादेव. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేషని మనసున కలగద రాగలేశమైన హేమహేషని భేద పతాహతి దత్య శోషణము చరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ భయముద్రలోనా. నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా పలుకుతున్న ప్రాణాన ప్రణవనాద ప్రథమనాద శృతి వినరా. हर हर महादेव. ఆద్య మొత్తం పాట ఒక ఎత్తు అయితే నువ్వు ఆ చరణాల్లో చివరి లైన్లు ఫినిష్ చేసే ఉన్నాయి చూడు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అది గుర్తుంచుకుని ఆ క్లారిటీతో తడబడకుండా పాడుతూ శృతి కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ పాడడం అనేది చాలా కష్టమైన విషయం. బాగా పాడావు, బాగా సాధించావు నువ్వు ఈ పాటలో. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎంత గ్రాండ్గా ఉంటుందో పాట, ఎంత అద్భుతమైన కంపోజిషన్, అత్యద్భుతమైన సాహిత్యం. అసలు మన వాళ్ళు ఇవాళ పండగ ఫెస్టివలే చూపిస్తున్నారు. ప్రతి పాట ఒక పండగలా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. ఆద్య నమస్తే మ్యామ్. నమస్తే. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నువ్వు మాట్లాడే తెలుగు కూడా కాదు ఇది, అంటే కొలోకియల్ కూడా కాదు. ఇంట్లో రోజువారీ మాట్లాడుకునే పదాలు కూడా ఇందులో లేవు. ఇంత కష్టమైనటువంటి పాట ఇది. చూస్తే ఎక్కడన్నా ఏ దేవాలయంలో అయినా, ఇందాక మధుర మీనాక్షి కానీ ఈ పాట కానీ, ఇవన్నీ కూడా టెంపుల్స్లో ప్రతినిత్యము అవి వినపడుతూ ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించే అద్భుతమైన సాహిత్య సొబగులు మాత్రమే కాదు, సాహిత్యపు విలువలు ఉన్నటువంటి పాటలు ఇవన్నీ. సో ఇది గుర్తుపెట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. నాకైతే అమేజింగ్గా అనిపించింది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఆద్య నమస్తే సార్. నమస్తే అమ్మా. శృతి బాగుంది, లయ బాగుంది, స్పష్టత బాగుంది, మాధుర్యం బాగుంది. ఇవన్నీ ఎంత బాగున్నాయో అనుభూతి అన్నిటికీ మించి బాగుంది. అంతే. థ్యాంక్ యూ సార్.
భక్తి గీతాల రౌండ్ లేకపోతే డివోషనల్ సాంగ్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, కీరవాణి గారు మీ ఆ కాన్వర్జేషన్లో మీ గురించి మాట్లాడకుండా ఉండడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే మీరు చేసిన అన్ని అద్భుతమైన చిత్రాలు అన్నమయ్య దగ్గర నుంచి ఆ పాటలు విని చాలామంది మేము కూడా అసలు పెరిగాము. అండ్ ఆల్సో ఆ పాటల ద్వారా చాలా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి, సింగర్స్కి అందరికీ ఆ పరపతి అనేది కొంచెం అలా పెరిగింది. ఆ మర్యాద వాళ్ళు సంపాదించుకున్న ఆ వాట్ ఎవర్ పాపులారిటీ కాస్త కొంచెం మర్యాదగా మారి అక్కడి నుంచి వాళ్ళని చూడటం తీరే అందరికీ మారింది. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ అన్నమయ్య అన్న ఒక చిత్రంలో మీరు చేసిన ఆ సంగీతం వల్ల. ఆ క్యారెక్టర్స్కి కానివ్వండి, ఆ మ్యూజిషియన్స్కి కానివ్వండి, సింగర్స్కి కానివ్వండి, ఆ చిత్రానికి కానివ్వండి, ఆ రిలీజ్ అయిన సినిమా థియేటర్లు కానివ్వండి, అన్నీ కూడాను అసలు ఒక లెవెల్కి మారిపోయినాయి వాళ్ళ స్టాండర్డ్స్ అన్నీను. సార్ వాటి గురించి, ఆ సినిమా గురించి, ఆ మ్యూజిక్ చేసిన ఆ సందర్భం, మీకు వచ్చిన అవకాశం, దాని గురించి మీరు కొంచెం మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. అన్నమయ్య సినిమాకి నేను చేసిన 20 అన్నమయ్య కీర్తనలు ఉన్నాయిగా, అవి వాటిల్లో ఒక 4-5 నేను స్వయంగా చేసినవి ఉన్నాయి చరణ్. మిగిలినవన్నీ కూడా చాలామంది మహానుభావులు, నేదునూరి కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, మల్లిక్ గారు, వారు స్వరపరిచిన ఆల్రెడీ ప్రాచుర్యంలో ఉన్న ఆ కీర్తనలకి నేను సినిమా స్టైల్లో ఆర్కెస్ట్రేషన్ చేసి కొంచెం స్పీడప్ చేసి, సినిమాకి కావాల్సిన విధానం వేరే ఉంటుంది కదా, ఆ రకంగా నేను చేసి దానికి పరిశ్రమించాను తప్ప కంప్లీట్గా అదంతా నా సొంతం కాదు. ఎప్పటి నుంచో చాలామంది కష్టపడిన కష్ట ఫలితం అది. అదొకటి. డివోషనల్ సాంగ్స్ అనేవి మనకి అన్నమయ్య సినిమాతో స్టార్ట్ అవ్వలేదు, అంత ముందర మీ గురించి మటుకే నేను కూడా నా డివోషనల్ జర్నీ కూడా అన్నమయ్యతో మొదలవ్వలేదు. అంతకంటే ముందర అమ్మ అనే సినిమా కోసం రామోజీరావు గారు స్వరకల్పన చేయించిన పాట ఉంది, మా జనని లోకపావని అని చెప్పి. అందులో అమ్మని పొగుడుతూ, అమ్మ అంటే దేవుడే కదా. సో డివోషన్ అనేది నేను కేవలం కిరీటం పెట్టుకుని దేవుళ్ళు అట్లా నేను చూడను. ఒక భక్తిభావం మనకు ఎందులోంచి వచ్చినా సరే, పరమేశ్వర తత్వం, ఈశ్వర తత్వం కానీ ఆ దైవత్వం మనిషిలో ఉండొచ్చు. అది అమ్మ రూపంలో ఉండొచ్చు, గురువు రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలో ఉన్నా దాన్ని ఆరాధిస్తూ మనం స్వరపరిచిన ఏ పాట అయినా సరే అది డివోషనల్ సాంగ్ అనే నా ఫీలింగ్. సో మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా రాసి ఖండ్ల తాళంలో రాసి నాతో స్వరం చేయించేవారు. అదొక ప్రాక్టీసు. సో డివోషనల్ సాంగ్స్ పర్టికులర్గా మీరు ఏదైతే అంటున్నారో వాటిని నేను కంపోజ్ చేయగలగడంలోనే చాలా దానికి కారణం మా నాన్నగారే. ఆయన ఇచ్చినటువంటి కఠోర పరిశ్రమ, క్రమశిక్షణ, దానివల్ల నేను చేయగలిగానని భావిస్తున్నాను. అట్లాగే రాఘవేంద్రరావు గారు ఆయన నన్ను నమ్మి నా మీద అంత గురుతర బాధ్యత నన్ను పెట్టినందుకు ఆయనకు కూడా నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఆయన మిగతా వాటిల్లో కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు లేదు ఇంకో రకం కావాలి, ఇంకో 40-50 ఆప్షన్లు అడుగుతారు. ఈ డివోషనల్ సినిమాలకు అలా కాదు. దాంట్లో మనం చేసే దాంట్లో మొట్టమొదటిలోనే భక్తి ఉందని భావించి మహా అయితే 1-2 ఆప్షన్లు ఉంటాయి తప్ప. సో ఆయన నమ్మకం అది, ఆయన నా మీద పెట్టినకున్న నమ్మకం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహం, ఇవన్నీ కలిపి అట్లాంటి సినిమాలకు పనిచేయగలని భావిస్తూ వాటి వెనకాల చాలామంది ప్రోద్బలం ఉంది, కేవలం నా ఒక్కడి శక్తి కాదని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎంత సాధించినా మన తెలుగు వారిది తీరే ఇలాంటిదన్నమాట. నేను మటుకు కాదు, అందరం దీనికి శ్రమించాము అనే ఆ తత్వం మనలో మాత్రమే చూశాను నేను. అది థ్యాంక్ యూ సార్. ఇంకొకటి అన్నమయ్య అన్నావు కాబట్టి, అన్నమయ్యలో ఆ కీర్తనలు అన్నీ కూడా అవి బాలు గారు పాడకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా పాడడం అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను. ఊహకు కూడా అందదు. అది వేరే ఎవరు పాడినా ఆ ఎఫెక్ట్ రాదు. అది దాంట్లో నేను ఆర్కెస్ట్రేషన్ మార్చి చేసిన విధానంలో ఎంతైతే ఉందో బాలుగారు పాడడం వల్ల కేవలం అంత వాటికి ఆదరణ లభించింది. లేకపోతే కష్టం. అది ఇది 100% సత్యం. థ్యాంక్ యూ సార్. డివోషనల్ సాంగ్స్ రౌండ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ అథర్. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై జై జై
చూపించయ్యా త్రోవా. చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహో జన్మధన్యం. చిన్నారి చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓహో జన్మధన్యం. అంబారిగా ఉండగల ఇంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవా నీ అన్నాదండ ఉండాలయ చూపించయ త్రోవా. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళాకోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వా. త్రిమూర్తులే నేను గణితలోంచరా నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండించరా. దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ చూపించయ్యా త్రోవా. ఒరొరొరొరొ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ దండాలయ ఉండ్రాళ్ళయ దయుంచయ దేవా నీ అండా దండా ఉండాలయ చూపించయ త్రోవా. జై 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 ఆ వినాయక జై ఆ విఘ్నేశ్వర జై 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 జై. సునీత మేడం బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అసలు ఏంటా ఎనర్జీ? నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నాన్న చాలా హుషారుగా పాడావు, చాలా ఎనర్జీతో పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. యాజ్ ఆల్వేస్ మైకేల్ జాక్సనే గుర్తొస్తున్నాడు నాకు. ఇంకా ఇక్కడ నువ్వు ఎంత డివోషనల్ పాడుతున్నా కూడా నాకు ఇంకా ఆ క్యారెక్టర్లో నుంచి అయితే బయటికి రాలేకపోతున్నాను నేను. భలే అది బాగా పాడావు, ఇది బాగా పాడావు. మొత్తంగా చెప్పాలనుకున్నది ఏంటంటే మంచి వేరియేషన్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు, గట్టి ప్రయత్నం చేస్తున్నావు, ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. అధర్ చక్కగా పాడవే. మధ్యలో ఓ చోట నొక్కుతున్నాం, ఏంటది? దన్నన్నా ఇదేంటిది? వితౌట్ ఆర్కెస్ట్రా పాడు. తండ్రి వల్లే పిండి వంట నారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా. ఓ ఆరగించి అక్కడ ఉంది మొత్తం పట్టు. సార్ అంటే సాంగ్లోనే
ఆ సాంగ్లో ఒరిజినల్ సాంగ్లో అలానే ఉంది సార్, అందుకోసం. అదే ఒరిజినల్ సాంగ్లో అక్కడ ఉంది, నీ దగ్గర కూడా ఉంది అది. ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు అంటున్నాను అనుకున్నావా? ఐపీఎస్ ఆఫీసర్లు కూడా స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్లు ఉంటారు, సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్లు అట్లాగే వాళ్ళు పట్టింది అలా పట్టుకుంటారు. నువ్వు కరెక్ట్ పాట సెలెక్ట్ చేసుకున్నావు, నీకు తగ్గట్టుగానే చక్కగా పాడావు, అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అధర్ నమస్తే సార్. నమస్తే, బాగా పాడావురా. థ్యాంక్ యూ సార్. ఈ పాటలో ఇంకొక విశేషం చెప్పనా సార్? నిజానికి ఆ వినాయక చవితి గాథలోని విషయాలన్నీ తీసుకొచ్చి సినిమాలోని పాత్రకు అన్వయం చేస్తూ అనుసంధానం చేస్తూ సీతారామశాస్త్రి కథ రాశారు, ఈ పాట రాశారు, ఈ పాటలో కథ రాశారు, అవునా? అవును సార్. నువ్వు మొదటి చరణంలో చిన్నారి ఈ చిట్టెలు కళ భరించరా లంబోదర ఎంతో బాగా పాడాల్సిన దాన్ని రెండో చరణంలో పాడావు, శివుని శిరస్సు సింహాసనం, అది బాగా పాడావు. మొదటి చరణంలో ఆ వాక్యాలు మాత్రం కొంచెం తక్కువగా పాడావు, నాకు అనిపించింది. నిజమేనా? చెప్పు. నాకు అలా అనిపించింది, సరేనా? ఓకే సార్. రెండో చరణం బాగా పాడావు, మొదటి చరణంలో మొదటి పంక్తి కొంచెం ఒకలాగా అనిపించింది, మిగతా అంతా బాగా పాడావు. థ్యాంక్ యూ. నిన్ను కీరవణ్ గారు ఏమంటున్నారు? ఐఏఎస్ అంటున్నారా? ఏమన్నారు చెప్పు? ఐపీఎస్ సార్. ఐపీఎస్ 10వ తరగతి కూడా పాస్ అవని వైభవ్ సూర్యవంశి ఐపీఎస్ ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లా. డివోషనల్ సాంగ్స్ రౌండ్లో ట్యూస్డే ఎపిసోడ్ లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి జోషిక. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి తెరిచిన కృష్ణవేణి ముక్కు పొడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం. ముక్కోటి దేవతలందరికీ ఇదే ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత.
రూపులు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానము సగు వేదమయ్యే సరస్వతి ఆయురారోగ్యాలు భోగ భాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత జడ్జెస్ ఓవర్ టు యూ. జోషిక నమస్తే సార్. జోషిక వస్తే జోష్ ఇక అన్నారు చంద్రబోస్ గారు అన్నారా? అవును సార్. నువ్వు ఇప్పుడు ఎలా పాడావో చెప్పాలంటే నా దగ్గర లేదు భాషిక. థ్యాంక్ యూ సార్. ఆ? చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటలో స్పీడ్ ఎక్కువ ఉంది, రిథమ్ ఎక్కువ ఉంది కదా. అవును సార్. సో పదాలు గుర్తుపెట్టుకున్న పదాలని ఒక దండకంలాగా చాలా ఫాస్ట్గా ఉచ్చరించి గుర్తు చేసుకుంటూ పాడాల్సిన పరిస్థితి. నువ్వు దాన్ని చక్కగా నిర్వర్తించావు. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. జోషిక నమస్తే సార్. నమస్తే అమ్మా. నువ్వు పేపర్ చదువుతావా? లేదు సార్. దినపత్రికల పేపర్ చదవా? లేదు సార్. సరే చదవను. చెప్తా ఏంటంటే, ఒక వార్త రాస్తాం కదా, అందులో వార్త ఒక 20-30 వాక్యాలు ఉంటే ఆ వార్తలకు ఈ వాక్యాలకు పైన ఒక హెడ్లైన్స్ ఉంటాయి అనమాట. హెడ్లైన్ అనమాట, ఒక శీర్షిక అంటాం. ఈ 20 వాక్యాల్లోని సారాంశాన్ని కుదించి ఒక వాక్యంలో ఆ హెడ్లైన్ రాస్తారు, దాన్ని శీర్షిక అంటారు. అట్లాగే ఇప్పుడు నువ్వు పాడిన ఇన్ని వాక్యాల పాటకు నా అభిప్రాయ శీర్షిక ఏంటంటే, చెప్పాలా? చెప్పండి సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏమి అనుకోగా. చెప్పండి సార్. నీ పాటకు నా శీర్షిక ఏంటంటే ఉగ్ర మధురిమ. థ్యాంక్ యూ ఉగ్రత సార్. అంటే కోపం ఉంది, శివాలెత్తే తత్వం ఉంది, కానీ ఎక్కడ తీపి తగ్గలేదు. నీ పాట ఉగ్ర మధురిమ. థ్యాంక్ యూ సార్. చాలా చాలా గొప్ప పాట నువ్వు పాడింది. ఇప్పుడు ఒక మంచి క్లైమాక్స్ సీన్ క్రియేట్ చేసావు. కానీ నీకు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి నాన్న, చాలా శృతి దోషాలు ఉంటున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే మ్యామ్. ఓకే, సస్టైన్ నోట్స్ ఎస్పెషల్లీ నువ్వు సస్టైన్ చేసి ఆ ల్యాండింగ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొంచెం ఫోకస్ చేసి నువ్వు శృతిలో ఉండేలా చూసుకోవాలి. ఓకే మ్యామ్. నీకు సరిగానే వినిపిస్తోంది కదా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, అయితే ఆకలేసో ఇంకోటో అయి ఉండొచ్చు కారణాలు ఏవైనా, కానీ కాంపిటీషన్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టు, సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఈ సీజన్ 27లో ఇంకొక వారం తర్వాత ఈ 8 మందిలో నలుగురు ఎవరన్నది, ఆ ఫైనల్స్కి వెళ్ళబోయే ఆ నలుగురు ఎవరన్నది మనకి తెలిసిపోతుంది. దట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్. ఈ వారం పిల్లలు డివోషనల్ సాంగ్స్తో పోటీ పడ్డారు. వచ్చే వారం థీమ్ ఏంటో అన్నది నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా